ఈరోజు వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడికి మన లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వారిని పరామర్శించడానికి మాత్రమే మీరు వెళ్ళున్నట్లయితే సార్, మీరు ఎలా బిహేవ్ చేయాలనే విషయం మీకు అర్థమయ్యేది. దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు సార్. ప్రమాదం జరిగిన వారి కుటుంబాల వాళ్ళు లోకేష్ గారిని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బిఫోర్ 1 year ముందే మేము మీకు తెలియజేయడం జరిగింది, నాసి రకమైన పరికరాలని వాడుతున్నాము, దయచేసి అవి మార్చండి, ఇలాంటివి జరిగితే ఎలాగూ అని చెప్పి బిఫోర్ 1 year ముందే వాళ్ళు తెలియజేసినప్పటికీ మన లెజెండరీ చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే ఇలాంటి అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ఇంకొకటి, గతంలో కూడా ఈ విధంగా పలు చోట్ల జరిగాయి. అప్పుడున్నటువంటి అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ వెంటనే స్పందించి ₹1,00,00,000 వరకు నష్టపరిహారం అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం పరామర్శించి జస్ట్ ఊరికే అది ఇది అని చెప్పి మాటలు చెప్పి రావడానికైతే మీరు వెళ్ళినట్లయితే అది వేస్టే కదా. ₹1,00,00,000 మనం వాళ్ళకి ఇచ్చినప్పటికీ మనిషి ప్రాణంతో సాటి కాదు అనే విషయం మన కూటమి నాయకులు తెలుసుకోవాలి. అలాగే చనిపోయిన ప్రతి ఒక్క ఇంటికి కూడా న్యాయం జరగాలి. వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా త్వరగా అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చనిపోయిన వాళ్ళు మాత్రమే బాధపడాలి, ఆ ఇంటి కుటుంబస్తులు మాత్రమే మాట్లాడాలంటే కుదరదండి. లోకేష్ గారు, మీరు ఏపీలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకరికి జరిగితే ప్రతి ఒక్కరూ స్పందిస్తారు కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలని చెప్పేసి ప్రతి కుటుంబానికి కూడా మీరు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విధుల్ని వాళ్ళకి వెంటనే అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మా ప్రగాఢ సానుభూతులు తెలుపుకుంటున్నాము. జై జగన్.